ఒక రకంగా సిద్ధాంత గ్రంథాన్ని గురించి 2 మాటలే చెప్పి నాకు కొంచెం అవకాశం కల్పించారు లక్ష్మణరావు గారు. దానికి నేను సంపత్ కుమార్ గారు గురజాడ పైన కన్యాశుల్కం మరోవైపు రాశారని, విశ్వనాథను గురించి చాలా వ్యాసాలు రాశారని, విశ్వనాథ సాహిత్యానికి వ్యాఖ్యాత అని, లేకపోతే ఆధునిక సాహిత్యానికి వ్యాఖ్యాత అని, ఆయన రాసిన పుస్తకాల జాబితా చెప్పటం నా ఉపన్యాసంలో ఉన్న ఉద్దేశం కాదు. ప్రధానంగా ఆయన తెలుగు సాహిత్య విమర్శకి ఏమిచ్చారు, మౌలికంగా ఆయన ఏమి ఆలోచించమని ఇచ్చారు అని చెప్పటమే నాకు ప్రధానమైనటువంటి ఉద్దేశం. కాబట్టి నాకు అరగంట కూడా ఎక్కువ సమయమే నిజానికి. సరే, సంపత్ కుమార్ గారు మొత్తం తెలుగు సాహిత్య విమర్శకి చేసినటువంటి దోహదం ఏమిటి, మౌలికంగా చేసినటువంటి ప్రతిపాదనలు ఏమిటి అని ఆలోచిస్తే, మొట్టమొదటిది సాహిత్యాన్ని లేదా సాహిత్య విమర్శని సాంప్రదాయిక రీతి నుంచి ఎట్లా చూడాలి అన్నది మొట్టమొదటగా ఆయన నేర్పించారు. మొత్తం తెలుగు సాహిత్యాన్ని, సాహిత్య విమర్శని ఎలా అన్నప్పుడు చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏమిటి అని అంటే, లక్ష్మణరావు గారు ఇంతకు ముందే ప్రస్తావించినట్టుగా నన్నయ్య కాలం నుంచి ఇవాళ్ళటి కాలం దాకా, శ్రీశ్రీ దాకా అని ఆయన అన్నారు. కానీ ఆయన తరువాత ఆర్ఎస్ సుదర్శనం, శేషేంద్ర శర్మ దాకా రసచింతన ఎంతవరకు చేశారో అంతవరకు సంపత్ కుమార్ గారు ఆలోచించి ఉన్నారు. అంటే నన్నయ్య నుంచి శేషేంద్ర దాకా సాహిత్య విమర్శలో సాంప్రదాయిక రీతి కొనసాగినటువంటి పద్ధతి ఏమిటి అని ఆయన ఒక మౌలికమైనటువంటి ఆలోచన చేసుకుంటూ వచ్చారు. అందులో కూడా ఇంతకుముందే వారు ప్రస్తావించినట్టు నలుగురినే ఎన్నుకున్నారని కాదు, ఆ తరువాతి కాలంలో శ్రీనాథుని గురించి, పెద్దనని గురించి కూడా మౌలికంగా వాళ్ళ కావ్య దృక్పథం ఏమిటి అని రాసి ఉన్నారు. ఆలంకారికమైనటువంటి ప్రమాణాలు తెలుగు సాహితీవేత్తలు అనుసరిస్తూనే మౌలికంగా కొత్తగా చేసినటువంటి పనేమిటి అని ఆలోచించుకుంటూ రావటం మొత్తం తెలుగు సాహిత్య విమర్శలో ఆయన చేసిన పని. అయితే ఇక్కడ సాంప్రదాయిక రీతి అన్న మాటని ఏదో ట్రెడిషన్, పాతది అనే అర్థంలో కాకుండా చాలా మౌలికంగా ఒక మాట అన్నారు. సంప్రదాయము, ట్రెడిషన్ అనే మాటకి ఇవాళ మనం లోకంలో ఒక వ్యతిరేక అర్థాన్ని ఇచ్చుకుంటున్నాం. కానీ సంప్రదాయం అలాగే ఉంటూ నిత్యనూతనంగా వెలుగుతుంది. ఒకప్పుడు ఉన్నట్టుగానే ఉండటం కాదు, తనలో తాను మార్చుకుంటూ ముందుకు వెళ్తుంది అని ఒక మౌలికమైన సూత్రం చెప్పారు. చాలా జాగ్రత్తగా గమనించండి. అంతకు ముందే సంప్రదాయాలు, ప్రయోగాలు పేరుతో నారాయణ రెడ్డి గారు తీసిస్తుంది. నారాయణ రెడ్డి గారిని సంప్రదాయము అని అంటే గతంలో ఉన్నటువంటి మంచి, గతంలో ఉన్న పాలు మీగడైతే, ఇలా కవితాత్మకంగా చెప్పినటువంటి ఒకానొక సందర్భం కనిపిస్తుంది. గతంలో ఉన్న మంచి మాత్రమే సంప్రదాయము అనేటటువంటి ఒకానొక విషయాన్ని చెప్తుంది. వాటి కవితాత్మకంగా ఉండేటటువంటి అలాంటి విషయాలన్నీ పక్కకు పెట్టి సంప్రదాయము అన్న ఒకానొక మాటని మౌలికంగా మన జీవన విధానంలో ఎప్పటికప్పుడు మూలాన్ని వదిలిపెట్టకుండా ఉంటూనే నిత్యనూతనంగా పరివర్తన చెందేటటువంటి స్వభావం కలది అని ఒక నిర్వచనాన్ని ఏర్పరచుకొని ఆయన నన్నయ్య కాలం నుంచి ఇవాళ్ళటి కాలం దాకా మొత్తం సాహిత్యాన్ని పరిశీలించుకుంటూ వచ్చారు. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఆయన సిద్ధాంత గ్రంథంలో మొత్తం 10 మంది సాహిత్య విమర్శకులను ఎన్నుకున్నారు. ఎన్నుకొని ఆయన చేసిన పనేమిటి అని అంటే, రసము అనే ఒకానొక సిద్ధాంతం ఈ మొత్తం 10 మందిలో ఎలా కొనసాగింది,
అన్నది ఆయన పరిశీలన చేసుకుంటూ వచ్చారు. అంటే నన్నయ్య కాలం నుంచి ఇవాళ్ళటి కాలం దాకా, శేషేంద్ర దాకా, ఆయన సిద్ధాంత గ్రంథంలో శేషేంద్ర రాలేదు, కానీ శేషేంద్ర దాకా రసాన్ని పునాదిగా చేసుకుని చేసిన ఆలోచనలు ఎట్లా ఉన్నాయి, ఆలంకారిక అలంకార శాస్త్ర ప్రమాణాలు ఎట్లా ఉన్నాయి అని ఒక మౌలికమైనటువంటి చింతన చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ ఉదాత్త రస భావన అని అక్కిరాజు ఉమాకాంతం అనే ఆయన చేసిన ఒక ఆలోచన ఉన్నది. ఉదాత్త రస భావన అన్న మాట, రసము అనేది ఉంటుంది. ఉదాత్త రసం ఏమిటి మళ్ళీ అని అంటే, నాయక ప్రతినాయకులు, నాయిక ప్రతినాయకుడు ఉన్నప్పుడు అక్కడ ఉన్నది శృంగారమే అయినా సరే ఎందుకు ఉదాత్తం కాలేదది? ప్రతినాయకుడు నాయికని ఇష్టపడుతున్నప్పుడు ఎందుకు అలా జరగలేదు అని అంటే, అక్కడ ఉదాత్తత లోపించింది. అంటే రసము అనేటటువంటిది ఒక ఆధునికమైన ఒక భావన ఆధారంగా ఉదాత్తత అనే ఒక మూలాన్ని ఆయన ఇచ్చారు. అలా కొనసాగింది. దువ్వూరు రామిరెడ్డి గారు రసములు ప్రాణి సహజములు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది మనుషులకు మాత్రమే వర్తిస్తుంది అని ఒక అలంకార శాస్త్రం అంతవరకే ఆలోచిస్తే, దువ్వూరు రామిరెడ్డి గారు చేసినటువంటి పని ఏమిటి అని అంటే, ఇది ప్రాణి సహజం. జంతువులలో కూడా ఈ రకమైనటువంటి ఒక స్వభావం కనిపిస్తుంది. అవి కూడా ఆహార నిద్ర భయమైధునాని సామాన్యమేతత్ పశుభిర్నరాణం అని అంటాం కదా. ఇవి సహజమైనప్పుడు రసం ఎందుకు సహజం కాదు అని దువ్వూరి రామిరెడ్డి గారు ప్రాణి సహజము అన్నదాన్ని ఉద్దేశిస్తారు. అయితే ఈ ప్రాణి సహజంలో కూడా ఉన్నటువంటి ఒక విషయం ఏమిటి అని అంటే, ఇది మనుషులకు ఎట్లా జనరలైజ్ చేయవచ్చో ప్రాణులకి అట్లా జనరలైజ్ చేయలేదు. మన ఇంట్లో పెరుగుతున్నటువంటి ఒక పిల్లో కుక్కో మనుష్య స్వభావాన్ని అర్థం చేసుకొని మెలగగలుగుతుంది. అలా పెంపుడుతనం లేనటువంటి ఒక పెంపుడు జంతువు కానటువంటి ఒక జంతువు అలాంటి స్థితినే పొందుతుందా? అప్పుడు రసాన్ని మనం అటు చూడగలమా? ఆ రెండు జంతువుల మధ్య మనం అలాంటి భావస్థితిని చూడగలమా? ఇవి తర్వాత నాకు వచ్చినటువంటి అనుమానాలు అనుకోండి. కానీ అక్కడ మౌలికంగా గుర్తించవలసిన విషయం ఏమిటి? రస సిద్ధాంతం యొక్క కొనసాగింపు ఎట్లా జరిగింది? దువ్వూరు రామిరెడ్డి గారు ఏం ఆలోచించారు, రాళ్లపల్లి ఏం ఆలోచించారు అని ఒక 10 మందిని కేంద్రంగా చేసుకుని ఒక మౌలికమైనటువంటి ఒక సూత్రాన్ని ప్రతిపాదించటానికి కొనసాగినటువంటి రీతి ఒకటి ఉన్నది. అది సంపత్ కుమార్ గారు చేసినటువంటి ఒక గొప్ప పని. అసలు సాంప్రదాయిక భూమిక మీద సాహిత్య విమర్శ ఎట్లా చేయాలి అన్నదానికి కొలమానాలే లేవు. బాగా గమనించండి, సంపత్ కుమార్ గారు తెలుగు సాహిత్య విమర్శలోకి అడుగు పెట్టేటటువంటి కాలంలో దృక్పథంతో సాహిత్య విమర్శ చేయటం అన్నది అప్పుడే ప్రారంభమైంది. కట్టమంచి రామలింగారెడ్డి గారు సామాజికమైన దృక్పథం నుంచి, పాశ్చాత్య విమర్శన సంస్కారం నుంచి చేశారని, విశ్వనాథ సత్యనారాయణ భారతీయమైన లేదా ప్రాచీన సాహిత్యాన్ని ఎన్నుకొని ఆలంకారిక పునాదుల నుంచి చేశారని వాళ్ళు చేసిన కాలంలో మనం చెప్పట్లా. ఆ తరువాతి తరం వాళ్ళని ఆ 2 పాయలుగా గుర్తించింది. అందుకని సంపత్ కుమార్ గారు, సుప్రసన్న గారు, సుబ్రహ్మణ్యం గారు ఇలాంటి తరం, అటు మద్దూరి చంద్రశేఖరరావు, రారా లాంటి వాళ్ళు ఈ తరం వస్తున్నప్పుడు దృక్పథంతో సాహిత్యాన్ని పరిశీలించటం అన్న ఒక మాధ్యమం వస్తుంది. అలాంటి ఒక మాధ్యమానికి సాంప్రదాయికమైన భూమికతో సాహిత్యాన్ని కానీ సాహిత్య విమర్శను కానీ ఎట్లా చూడాలి అని నేర్పించడం సంపత్ కుమార్ గారు చేసినటువంటి ఒక గొప్ప పని. మొట్టమొదటి పని, గొప్ప పని. సరే, సాహిత్య విమర్శకి ఒక ఆలంకారికమైన పునాది ఉన్నది, అలంకార శాస్త్రాల యొక్క లక్షణం ఉన్నది, కాబట్టి దీన్ని అలా చేశాము అని అంటే, ఆయన ఆధునిక సాహిత్యాన్ని కూడా అదే దృష్టితో చూస్తారు. సంఘ సంస్కరణ మొదలుకొని ప్రపంచీకరణ సాహిత్యం దాకా ఆయన ఆధునిక సాహిత్యాన్ని దేశీయతా భూమిక మీద అంచనా వెయ్యటం ఆయనకు మాత్రమే చెల్లింది.
ఆయనతో నడిచినటువంటి సుబ్రహ్మణ్యం గారు లాంటి వాళ్ళు నవ్య సంప్రదాయం గురించి ఎన్నుకోవటం, సాహిత్య విమర్శలో దేశీయత గురించి మాట్లాడటం కొంత చేశారు. కానీ సాహిత్యంలో దేశీయత అన్న ఒక కాన్సెప్ట్ ని లింక్ చేసుకుంటూ రావటం ఆయన చేసినటువంటి గొప్ప పని. ఇది దేశీయతకి ఆయన నిర్వచనం కూడా ఇచ్చుకున్నారు. ఇక్కడ జాతీయత దేశీయత దగ్గర కూడా ఇండియన్నెస్, ఇప్పుడు ఆర్కే నారాయణ లాంటి వాళ్ళు, తొలితరం ఇంగ్లీష్ రచయితలందరూ కూడా ఇంగ్లీష్లో సాహిత్యాన్ని రాసిన వాళ్ళు కోరుకున్నది ఏమిటి? భారతీయతని కోరుకున్నారు, ఇండియన్నెస్ ని కోరుకున్నారు. అంటే మొత్తం ప్రపంచానికి భారతదేశం యొక్క సాహిత్యం ఏమవుతుంది? దేశీయ సాహిత్యం అవుతుంది. కానీ భారతదేశానికి భారతీయ సాహిత్యం ఏమవుతుంది? జాతీయ సాహిత్యం. ఈ జాతీయ సాహిత్యానికి దేశీయ సాహిత్యానికి మధ్య కొంచెం స్పష్టత ఉండాలి. ఇక్కడ సంస్కృత సాహిత్య పునాదులుగా భారతీయ సాహిత్యం అంతా వికసించటం ఒక పార్శ్వంలో జరిగింది. అది అందులో జాతీయ ఏమంటాం సంస్కృతమే కేంద్రంగా వచ్చినటువంటి అలంకార శాస్త్రాన్ని అన్ని భాషలు అనుసరించాయి. ఇది ఒక పార్శ్వం. ఇది పోగా ఈ సంస్కృత అలంకార శాస్త్రాన్ని తెలుగు కవులు ఎంతవరకు అనుసరించారు, తెలుగు కవులు ఎంతవరకు అన్వయం చేసుకున్నారు, కొత్తగా తమ సిద్ధాంతాన్ని ఎంతవరకు చెప్పుకున్నారు అని, ఉదాహరణకి ముదిగొండ వీరభద్రయ్య గారు లాంటి వాళ్ళు తరువాతి కాలంలో భవ్య కవితావేశం అని ఒక కావ్య సిద్ధాంతం తిక్కనలో ఉంది, తుదముట్ట రాసేదాకా ఆ కవితావేశం పోకుండా ఉండటం అనే ఒక సంకల్పం, దాని వెనక ఒక సమాధి స్థితి ఉంది అని వాళ్ళు మాట్లాడటానికి కూడా అలంకార శాస్త్రం యొక్క పునాది ఏమిటి అని కళాతత్వంగా ఆయన వ్యాఖ్యానించిన అలంకార శాస్త్రం యొక్క పునాది ఏమిటి అని చెప్పటానికి ప్రయత్నం చేసినటువంటి ఒక రీతి కనిపిస్తుంది. కాబట్టి జాతీయత దేశీయత ఈ రెండిటి మధ్య దేశీయ పునాదుల మీద తెలుగు సాహిత్యాన్ని విశ్లేషించుకుంటూ రావటం. ఇక్కడ దేశీయ పునాదులు అనేటటువంటి మాట వెనక ఆయనకి కొంత ఆయన చిన్నప్పుడు ఆయన మీద ఉన్నటువంటి జాతీయోద్యమ ప్రభావం, జాతీయవాద ప్రభావం, ఆ ఆలోచన రీతి ఇవన్నీ ఉన్నా ఈ మొత్తాన్ని తెలుగు సాహిత్యానికి అన్వయించుకుంటూ చూడటంలో ఆయన ఆరుద్ర లాంటి వాళ్ళని కూడా వాళ్ళ సాహిత్యంలో కూడా దేశీయ పునాదులు ఎట్లా ఉన్నాయి అని చెప్పటానికి ఆయన ప్రయత్నిస్తారు. దాశరథి లాంటి వాళ్ళు తెలంగాణ నిజాం పోరాటంలో ఉన్నారు, కమ్యూనిస్టు భావాలకు కూడా దగ్గరగా ఉన్నారన్న, జెండా ఒక్కటే మూడు వర్ణులది అని మాట్లాడినటువంటి వాళ్ళ జాతి చైతన్యం ఏమిటి, అక్కడ దేశీయ పునాది ఏమిటి అని దాశరథి లాంటి వాళ్ళు బయటికి లాగుతారు వాళ్ళని. అదే సందర్భంలో తెలుగు సాహిత్య విమర్శలో నవ్య సంప్రదాయాన్ని గురించి మాట్లాడేటటువంటి సందర్భంలో దాని వెనక తాత్విక పునాదులను గురించి సుప్రసన్న గారు, వడలి సుప్రసన్న గారు కేతవరపు మాట్లాడటానికి ప్రయత్నిస్తే, దానికి ఇంగ్లీష్లో ఉన్నటువంటి నియో క్లాసిక్ కి సంబంధం ఏమిటి అని వడలి మందేశ్వరరావు గారు లాంటి వారు మాట్లాడటం చేస్తే, తెలుగులో నవ్య సంప్రదాయం ఎట్లా కొనసాగింది అని సుబ్రహ్మణ్యం గారు లాంటి వాళ్ళు ప్రయత్నం చేస్తే, అసలు నవ్య సంప్రదాయం తెలుగు సాహిత్యంలో ఎందుకు వచ్చింది అని మాట్లాడటం సంపత్ కుమార్ గారు చేశారు. మిగతా వాళ్ళందరికీ అది భిన్నం. వాళ్ళందరూ కూడా నవ్య సంప్రదాయ భావనని జనాల్లోకి తీసుకువెళ్ళటానికి, దాని యొక్క సూత్రాలు ఏంటి అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ అసలు తెలుగు సాహిత్య పరిణామంలో, ఆధునిక సాహిత్య యుగంలో 30ల నుంచి 70ల దాకా నవ్య సంప్రదాయోద్యమం కొనసాగింది, నడిచింది అంటే దానికి కారణం ఏంటి అంటే, అందరూ ఆలోచించినటువంటి దానికి భిన్నంగా సంపత్ కుమార్ గారు చేసినటువంటి 2 ప్రయత్నాలు లేదా 2 వ్యాసాలు, భావకవిత్వంపై తిరుగుబాటు అని, ప్రగతివాదంపై తిరుగుబాటు అని 2 వ్యాసాలు రాశారు. కవిస్వామ్యంలో ఉన్నాయి. చాలా అంటే సాహిత్య చరిత్రలో నవ్య సంప్రదాయం అనే ఒక భావన మౌలికమైంది, క్లిష్టమైంది, స్పష్టమైంది అని చెప్పటం కోసం, దాని మూలాల్ని చెప్పటాన్ని, దాని తాత్వికతను చెప్పటాన్ని, తెలుగు సాహిత్యంలో ఎట్లా ఉంది అని చెప్పటానికి ఆయన ఇష్టపడకుండా, ఆధునికులు
ఏ సాహిత్య ఉద్యమం రావాలన్నా, సాహిత్య ధోరణి రావాలన్నా దానికి ఒక సామాజిక సాహిత్య నేపథ్యం ఉంటుంది అని మాట్లాడుతుంటారు. ఇదిగో తెలుగు సాహిత్యంలో నవ్య సంప్రదాయం రావటం వెనక కూడా భావకవిత్వం పైన తిరుగుబాటుగా అది వచ్చింది అని చెప్పి అందరూ బౌద్ధుడి జీవితాన్ని తీసుకొని రాసిన సౌందరనందాన్ని బౌద్ధ ధర్మంగా చూస్తూ, బౌద్ధ సాహిత్యంగా చూస్తూ ఉంటున్నటువంటి కాలంలో అందులో గాంధేయవాదం ఉంది, జాతీయ దృక్పథం ఉంది, అందులో భావకవిత్వాన్ని కాదంటూ వెళుతున్నటువంటి ఒకానొక స్థితి ఉంది అని ఒక మౌలిక ప్రతిపాదన తీసుకొని అక్కడి నుంచి ఆంధ్ర ప్రశస్తి, మాబాబు ఇలాంటి విశ్వనాథ సత్యనారాయణ గారి భావకవిత్వం అన్న దాన్ని కేంద్రంగా చేసుకొని, భావకవిత్వాన్ని మూలంగా చేసుకొని అలా కొనసాగుతూ విశ్వనాథ సత్యనారాయణ మెల్లగా నవ్య సంప్రదాయంలోకి ఎట్లా అడుగు పెట్టారు, ఎలా కొనసాగారు అని చెప్పటానికి ఆయన చేసినటువంటి ప్రయత్నం భావకవిత్వం పైన తిరుగుబాటు. ఇంకో రకంగా చెప్పాలంటే ఊహాప్రేయసి కంటే కూడా కులపాలికా ప్రణయానికి ప్రాధాన్యం ఇవ్వటం. అట్లాగే ప్రేమ కవిత్వానికి కంటే, ప్రణయ కవిత్వానికంటే కూడా గృహస్థాశ్రమ ధర్మంగా ఉండే వరలక్ష్మి త్రిశతి ఇలాంటివన్నీ కూడా ఆ రూట్లోకి తీసుకొచ్చి మాట్లాడతారు. కాబట్టి భావకవిత్వం పైన అందులో ఉండేటటువంటి స్వేచ్ఛా ప్రణయానికి వ్యతిరేకంగా దానిపైన తిరుగుబాటు చేస్తూ వచ్చింది అని. అట్లాగే ప్రగతివాదము, ప్రయోగవాదము ఇది మొట్టమొదటిసారిగా తెలుగు సాహిత్యంలో ఆలోచించినటువంటి వాళ్ళు కోవెల ద్వయమే, సంపత్ గారు, సుప్రసన్న గారే. ఈ ప్రగతివాదం అనేటటువంటి మాటకి చాలా స్పష్టంగా మార్క్సిస్టులు అనుకున్నటువంటిది లేదా అభ్యుదయ దృక్పథం వాళ్ళు అనుకున్నటువంటిది మాత్రమే ప్రగతి అని అంటే అలా ఎట్లా అవుతుంది? ప్రగతి అనేటటువంటి దాని విషయంలో అన్ని రకాల భావజాలాలకు సంబంధించిన వాళ్ళు తిరోగమనాన్ని ఎవరూ కోరుకోరు కదా, వాళ్లలో కూడా ప్రగతి ఆలోచనలే ఉంటాయి కదా. అంటే ప్రగతివాదం మార్క్సిస్టు శిబిరంలో చేసేటటువంటిది మాత్రమే అన్నదాన్ని ఖండిస్తూ అభ్యుదయం మాత్రమే ప్రగతి కాదు, సమాజాన్ని ఉన్నత శిఖరాల్లోకి, సమాజానికి చైతన్యాన్ని నేర్పించే పద్ధతిలోకి వెళ్ళే ఏ సాహిత్యమైనా సరే, ఏ భావజాలానికి సంబంధించిన సాహిత్యమైనా సరే అది ప్రగతివాదమే అవుతుంది అని చెప్తూ దానిపైన కూడా తిరుగుబాటు, అంటే అది అందులో ఉన్నదంతా కూడా వైదేశికమైనటువంటి పునాది. భారతదేశం ఇతర ప్రాంతాల్లో ఉండేటటువంటి విప్లవాల నుంచి వచ్చింది. ఈ విప్లవం అన్న మాట కూడా సంపత్ కుమార్ గారికి ఇష్టం లేదు. తిరుగుబాట్లు ఉంటాయి తప్ప విప్లవాలు ఉండవు అని అంటారు ఆయన. అభ్యుదయ సాహిత్యం పైన తిరుగుబాటు, దిగంబరం కానీ ఇంకోటి కానీ, దిగంబర సాహిత్యాన్ని అసలు ఒప్పుకోరు. అందులో వైదేశికమైన పునాదే ఉంది, అసలు అది ఉద్యమంగా కూడా ఆయన అంగీకరించరు. ఎందుకు అంటే అందులో భారతీయమైనటువంటి నేపథ్యాన్ని వాళ్ళు ఎన్నుకోలేదు అనేది వారి భావన. ఇలా అలా ఆధునిక సాహిత్యంలోకి వస్తే ఈనాటి కవిత్వానికి ప్రాణధాతువు దేశీయత అనే ఒకానొక వ్యాసంలో ప్రపంచీకరణ దాకా సాంస్కృతిక మూలాలు ఎట్లా కొనసాగుతూ ఉన్నాయి, మానవ జీవన సంబంధాలు, వసుదైక కుటుంబ భావన, అట్లాగే దేశీయమైనటువంటి ఆలోచన రీతులు, ఇవన్నీ కొనసాగుతున్నటువంటి కవితా చైతన్యం శాస్త్రపరంగాను సాహిత్యపరంగాను కొనసాగుతున్నటువంటి రీతిని ఎట్లా చూడాలి అని నేర్పించినటువంటి వ్యక్తి సంపత్ కుమార్ గారు. నిజానికి ఈ పునాది మీద కవిత్వం వరకే ఆలోచన జరిగింది. తెలుగు కథని, తెలుగు నవలని, తెలుగు నాటకాన్ని దేశీయతా పునాదుల మీద ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది అన్నది ఆయన సాహిత్య వ్యాసాలు మనకు నిరూపిస్తాయి. దానికి కొంత ఆయన కన్యాశుల్కం మరోవైపులో కూడా నాటకాన్ని, అది కేవలం నేరుగా ఆయన ఏమంటాం గురజాడని ఎన్నుకున్నారు కాబట్టి ఎక్కువ విషయాలు అక్కడ ప్రస్తావించలేదు. కానీ మౌలికంగా దేశీయతా భూమిక మీద మొత్తం తెలుగు కవిత్వాన్ని ఆయన చూశారు. తెలుగు సాహిత్యాన్ని మొత్తాన్ని, ఆధునిక తెలుగు సాహిత్యాన్ని మొత్తాన్ని
ఎట్లా చూడాలి అన్నది నేర్పించటం మూడవది. మొదటిది సాంప్రదాయిక భూమిక, రెండవది జాతీయత దేశీయత విషయంలో స్పష్టత, మూడవది ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి మొత్తం తెలుగు సాహిత్యాన్ని దేశీయ భూమిక నుంచి చూడటం. ఈ మాత్రమే కాదు, ఆయన సాహిత్యాన్ని చూసేటటువంటి రీతిలో ఆయన జీవించి ఉంటే మరికొంత కాలానికైనా పూర్తి చేయాలి, ఎంతో కొంత రాయాలి అనుకున్నటువంటిది గురు పద్య విద్య అని పేరు పెట్టుకున్నారు ఆయన. తెలుగు వాళ్ళకి ఒక అలంకార శాస్త్రం ఉన్నది, వాళ్లకు ప్రత్యేకమైనటువంటి ఆలోచన రీతి ఉన్నది. సంస్కృత ఆలంకారికులు ఎటువంటి ఆలోచన అయితే చేశారో దానికి కొనసాగింపుగా ఉండేటటువంటి ఆలోచనలు కూడా వీళ్ళు చేసి ఉన్నారు అని పూర్వకవుల కావ్య దృక్పథాలు మాత్రమే కాదు, శంకుశాల నృసింహ కవి రస సంయోజన దృక్పథం అనే ఒక విషయాన్ని తీసుకొని, రస సంయోజన అంటే ఏమిటి, ఆయన ఆ మాట ఎందుకు వాడాడు అనే ఆలోచన, అట్లాగే తిక్కన, శ్రీనాథుడు, పింగళి సువర్ణ, పెద్దన వీళ్ళందరూ చేసినటువంటి ఆలోచనల ఆధారంగా ఆయన ఏకకాలంలో రెండు అంశాలని కేంద్రంగా చేసుకొని ఒక తెలుగువారి సాహిత్య శాస్త్రాన్ని నిర్మించాలనుకున్నారు. అదేమిటి అని అంటే, ఒకవైపు అలంకార శాస్త్రం, రెండో వైపు ఛందస్సు. అంటే ఒకటి ఆంతరంగికమైన పునాది, రెండవది అభివ్యక్తి, ఛందస్సు అభివ్యక్తి. ఈ రెండింటినీ మిళితం చేసుకుంటూ కొనసాగిన రీతి ఎలా ఉండి ఉంటుంది అని ఒక ఆలోచన చేయాలి అని ఆయన గురుపద్య విద్య అని ఒక మౌలికంగా తెలుగువారు ఎలాంటి సాహిత్య శాస్త్రాన్ని చెప్పడానికి ప్రయత్నించారు. ఈ పద్ధతిలో కొంత శేషేంద్ర పద్యశిల్పం గురించి రాసినటువంటి వ్యాసాలని కూడా సంపత్ కుమార్ గారు ఆ దృష్టితో ఆలోచించారని కూడా ఒప్పుకున్నారు. ఇది వారు చేద్దాం అనుకున్నటువంటి పని, అది తన కాలంలో జరగలేదు. కానీ ఆయన వ్యాసాల్లో ఆ కొనసాగింపును పట్టుకునేటటువంటి పరిస్థితి మనకుంటే, కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకునే పరిస్థితి ఉంటే మాత్రం తెలుగువారు అలంకార శాస్త్రానికి చేసిన దోహదమేమిటి అని చెప్పటమో అది ఒక పార్శ్వంలో జరిగిపోయింది. పూర్తిగా తెలుగు వాళ్ళకే ప్రత్యేకంగా అలంకార శాస్త్రం ఉంది అని ఒక కొనసాగింపు చేయటమో ఉంది. ఆయన అముద్రిత వ్యాసాల్లో తప్పకుండా లక్ష్మణరావు గారు ప్రస్తావించారు. అముద్రిత వ్యాసాల్లో ధ్వని, వర్ణము, ఛందస్సు, భాషాశాస్త్రాన్ని, వ్యాకరణాన్ని, ఛందస్సుని మిళితం చేసుకొని ఒక కవి అభివ్యక్తిలో ఇవి ఎట్లా సాధించబడతాయి అని ఒక చిన్న వ్యాసం రాస్తున్నారు, 30-40 పేజీలు. అలాంటి మౌలికమైనటువంటి వ్యాసాలు బయటికి వస్తే ఒక వ్యాకరణవేత్తగా మాత్రమే కాదు, ఛందోవేత్తగా మాత్రమే కాదు, మరో రకంగా కూడా ఆయన తెలుగు సాహిత్యానికి కనిపించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఆయన చేద్దామనుకున్నటువంటి 4వ పని. అంటే అలంకార శాస్త్రం, తెలుగు సాహిత్యానికి ఒక అలంకార శాస్త్రాన్ని నిర్మించే రీతిలో ఒక ఆలోచన చేయటం. అట్లాగే దీర్ఘ కావ్యాలు 1970ల తర్వాత అనేకం వచ్చాయి. జీవనది అని పెన్నా శివరామకృష్ణ రాసినటువంటి కావ్యానికి ఆయన పీఠిక రాస్తూ వచన మహాకావ్యాలు, అప్పటికే చేకూరు రామారావు గారి కొన్ని కొయ్యగుర్రం ఆధారంగా కొంత చెప్పడానికి ప్రయత్నించారు. సరే, ఆయన దాన్ని తొలి దీర్ఘ కావ్యం అన్నా కూడా అంతకంటే ముందే శేషేంద్ర నా దేశం నా ప్రజలు వచ్చింది, డి చంద్రశేఖర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు అంతకంటే ముందే ఆ కావ్యం వచ్చినప్పుడు ఇది మొదటి కావ్యం అనటం ఏమిటి అని కూడా ఆలోచించున్నారు. అలాంటి నేపథ్యంలో దీర్ఘవచన కావ్యాలు అప్పుడప్పుడే విస్తృతంగా రావటానికి అడుగు వేస్తున్నటువంటి ఆ 70ల కాలంలో ఆ ప్రక్రియను గురించి ఒక మౌలికమైన ఆలోచన చేశారు. ఈ దీర్ఘకావ్యం 2 రీతుల్లో ఉంటుంది అని. ఒకటి, ఒక బిందువు నుంచి అనేక భావాల్ని ఎన్నుకోవటం, జీవనది లాంటివి, కొయ్యగుర్రం లాంటివి, ఒక సంఘటన, ఒక విషయాన్ని ఎన్నుకోవడం. ఆ తర్వాత ఒక స్థిర బిందువు నుంచి పలుముఖాలుగా పరుచుకోవటం. చూడటానికి ఈ 2 స్టేట్మెంట్స్ ఒకలాగానే ఉంటాయి. ఒక బిందువు అనేక భావాలు, ఒక స్థిర బిందువు నుంచి అనేక భావాలు అన్నప్పుడు ఇక్కడ ఏంటంటే విశ్వంబర లాంటివి ఒక బిందువు,
మనిషి పరిణామ క్రమం అని అనుకున్నాం అనుకోండి, ఆ పరిణామ క్రమాన్ని అనేక భావాలుగా అతను ఆధ్యాత్మికంగాను వైజ్ఞానికంగాను అనేక రకాలుగా ఎదిగిన రీతిని చూస్తాం. అదే ఒక స్థిర బిందువు అన్నప్పుడు ఆసుపత్రి గీతం లాంటిది. కుష్టు వ్యవస్థ ప్రభుత్వం, ఆ కుష్టు వ్యవస్థలో ఆసుపత్రిలో ఉన్నటువంటి ఒకానొక రోగాన్ని ఒకానొక ప్రభుత్వ వ్యవస్థతో పోల్చడం, లేదా సమాజంలో ఉన్న విషయంతో పోల్చడం, ఇట్లా ఒకనొక ఆసుపత్రిని కేంద్రంగా చేసుకొని అందులోంచి పలుముఖాలైనటువంటి వాటిని అందులోంచే చెప్పుకుంటూ రావటం. ఇంకోటి ఒక మనిషి అనేది ఎన్నుకొని ఆ మనిషి నుంచి అనేక రీతులుగా ఎదిగినటువంటి విషయాన్ని చెప్పుకుంటూ రావటం. ఇలాంటి ఓ 2 రకాల రీతులు ఉంటాయి అని చెప్పి వచన కావ్యాలకు సంబంధించిన ఆలోచన చేశారు. సంపత్ కుమార్ గారి గురించి మాట్లాడే సందర్భంలో వచన పద్యాన్ని గురించి ఆయన చేసిన ఆలోచనలు చెప్పకపోతే ఆయన మౌలికంగా ఏం చేశారో ప్రపంచానికి తెలియదు. ఆయన చేసిన మాటలన్నీ లేదా చేకూరు రామారావు గారితో ఆయన చేసిన చర్చలన్నీ ఏమిటి అని చెప్పాలంటే ఇంతకుముందు ప్రస్తావించినట్టు ఇంకో సీరియల్ కావాలి. కానీ మొత్తం తెలుగు సాహిత్యంలో వచన కవిత్వం 1930ల నుంచే దొరుకుతున్నది అని చాలా మంది రాస్తూ ఉంటే, సంపత్ కుమార్ గారు వచన కవిత్వానికి భావగణాలు ప్రధానము అని ఒక మౌలికమైనటువంటి ప్రతిపాదన చేశారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటి అనంటే, వ్యాకరణ సంబంధం ఉంటుంది. చేకూరు రామారావు గారు వాక్య సంబంధాలే ఇవన్నీ కూడా అని అంటారు. కానీ వ్యాకరణ సంబంధం వేరు, భావ సంబంధం వేరు అనటానికి సంపత్ కుమార్ గారు చేసినటువంటి ఆలోచన ఏమిటి అనంటే, పదాల యొక్క పొందిక, పదాల యొక్క సమాసం వాడటం, సంధి వాడటం, ఇదంతా వ్యాకరణ సంబంధం. దానివల్ల ఒక అర్థం వస్తుంది, కానీ భావం వస్తుందా? అర్థస్ఫూర్తి వస్తుందా? ఒక పదాన్ని చీరకొంగు ఒక సమాస పదం, అది చీరకొంగు అనేది సమాస పదం. సమాస పదమైనంత మాత్రాన ఒక భావం వచ్చేసిందా? కానీ కవితలో ఈ వ్యాకరణ సంబంధంగా ఉన్న పదాలని ఒక విధంగా పేర్చటం ద్వారా ఒక అర్థస్ఫూర్తి కలుగుతుంది. అప్పుడు వ్యాకరణం వెళ్ళిపోయి అది భావం ముందుకు వస్తుంది కదా. కాబట్టి అలాంటి పంక్తుల నిర్మాణం ఎక్కడ జరుగుతుంది? ఒక భావాంశం ముగియగానే ఒక స్టాంజా లాగా ఒక 2 పాదాలు 3 పాదాలు ముగుస్తోంది. అది ఒక భావాంశం పూర్తవుతుంది. కాబట్టి వాక్యంలో, వచన కవితలో వాక్యంలో ఇక్కడికే ఎందుకు ఆపావు, ఈ దగ్గరనే ఎందుకు విరిగింది, ఇలాంటి వాటికి అంతకుముందు తూగు, విరుపు, లయ ఇలాంటి స్పష్టమైనటువంటి ఆలోచనలన్నీ ఉన్నాయి. వాటన్నిటినీ కాదంటూ భావగణాలు అన్నదాన్ని ప్రతిపాదించారు. అయితే తరువాతి రోజుల్లో అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు లాంటి వాళ్ళకి భావలయ అని వాడటానికి ఈ భావగణాలే పునాది. ఎందుకు? వాళ్ళు ఆధునికులు కాబట్టి గణము అంటే ఛందస్సు అయిపోతుందేమో అన్న కంగారికి లయ అన్న మాట వాడారు తప్ప ఇంకేం లేదు. భావగణాలు అన్నది వచన కవిత్వానికి సంపత్ కుమార్ గారి యొక్క మౌలికమైనటువంటి ప్రతిపాదన. దాన్ని చేకూరు రామారావు గారు కూడా కాదండి. వాక్యంలో అలాంటి ఒకనొక స్థితిని ఆయన ఒప్పుకున్నారు. ఇది మౌలికంగా. రెండవది, ఇది వచన పద్యాన్ని గురించి వారు చేసినటువంటి, ఇవాళ కాదు 1990ల దాకా వారు జీవించి ఉన్నంత కాలం వరకు వారు రాసుకున్నటువంటి ఆయన ఒరిజినల్ గా ఆయన కవితా సంపుటులు ఆయన దగ్గర ఎవరన్నా ఇచ్చినవి కావచ్చు, లేకపోతే ఆయనకి పంపించినవి కావచ్చు. వచన కవిత్వంలో కూడా సార్ నోట్స్లు ఉంటాయి అక్కడక్కడ. ఇందులో ఈ పలానా మాత్రా గణాలు ఉన్నాయి, ఇందులో రగడ ఉంది, ఇందులో ద్విపద ఉంది అని రాసుకుంటూ ఉంటారు నోట్స్ లో. కవితా సంపుటి ఇస్తే అది వచన కవిత్వం కాదు సార్ అని మనం అంటాం. కానీ అందులో కూడా ఆయన వాటిని చూస్తారు. ఆయనకి ఎంత వచన కవిత్వంలో, వచన పద్యంలో ఈ భావగణాలు, గణ ప్రాతిపదికత, ఎలా ఇలాంటి లయ, అంతర్లయ ఉన్నది అన్న దాని మీద ఎంత విశ్వాసం అంటే, ఆయన తెలుగు అకాడమీ వాళ్ళ దాంట్లో వచన కవిత్వానికి సంబంధించిన ఒక వర్క్షాప్ జరిగితే ఒక టాపిక్ ఇచ్చి, ఒక పద్యాన్నో ఒక విషయాన్నో ఇచ్చి, మీరైతే ఎట్లా రాస్తారు దీన్ని అని ఒక 50 మందికి ఇచ్చి ఒకే వచన కవితని ఎవరెవరు ఎట్లా విడగొట్టారు చూసి దాని ఆధారంగా రూల్ చెప్పడానికి ప్రయత్నిస్తారు.
అంటే ఆయన మనసులో ఈ భావగణాలు అనేది వచన కవిత నిర్మాణానికి ఎట్లా పునాది అని రూపపరమైనటువంటి ఒక ప్రక్రియలో వస్తువుని వదిలిపెట్టి రూపపరంగానే దాని యొక్క మౌలికత ఏంటి అని చర్చించటం అన్నది భారతీయ సాహిత్యంలోనే లేదు, ఏ భాషలోనూ లేదు. కేవలం చేకూరు రామారావు గారు, సంపత్ కుమార్ గారు వాళ్ళిద్దరి ఆలోచనల్లో నుంచి ఈ లక్షణ చర్చ చేసుకుంటూ వచ్చారు. చాలా మంది లక్షణం లేదు అన్న వాళ్ళు కూడా దీన్ని ఒప్పుకున్నారు. చాలా మంది సంప్రదాయవేత్తలు కూడా చేకూరు రామారావు గారిని ఒప్పుకున్నారు అని సంపత్ కుమార్ గారు భావించిన దానికి సంబంధించిన మౌలికమైనటువంటి తొలి అడుగు వేసినటువంటి వ్యక్తి ఆయన. మిగతా సాహిత్య విమర్శకులకి సంపత్ కుమార్ గారికి ఉండే ఇంకో రకమైనటువంటి, చాలా మందిలోనూ ఇంకో 4-5 ఇదే లక్షణం ఉండవచ్చు. ప్రత్యేకత ఏమిటి అని అంటే ఎప్పుడూ సమకాలీనమైన ఆలోచనలతో కొనసాగడం. కాంటెంపరీ కవులెవరు, కాంటెంపరీ సాహిత్యం ఏమిటి, సమకాలీనమైనటువంటి విషయాలు ఏమిటి, ఇవన్నీ కూడా ఆయన ఎప్పుడూ తన ఆలోచనల్లో కొనసాగిస్తూనే ఉంటారు. దాంట్లో మళ్ళీ ఛందస్సు, వచన కవిత, దేశీయత, ఈ మూలాలేమిటి అని ఎప్పుడు ఆలోచించుకుంటూనే వస్తారు. ఇది సంపత్ కుమార్లో కనిపించేటటువంటి మరో మౌలికమైనటువంటి అంశం. తర్వాత అంటే కొన్ని అంశాలు ఎట్లా ఉంటాయంటే సంపత్ కుమార్ గారు వివాదంలోకి లాగుతున్నట్టు కూడా ఉంటాయి. అదొక ఆయనకు ఒక ఇష్టమైనటువంటి ఇంతకుముందు మొట్టమొదటి మాటలోనే లక్ష్మణాచారి గారు అది అట్లా ఉంచి అన్నారు చూసారా, అది అట్లా ఉంచి అనటంలోనే మనిషిని ఎంత ఆర్గ్యుమెంట్ లోకి తీసుకొచ్చి ఆ వాక్యం పూర్తి చేసి మనం దాని మీద ఈయన ఇంకేమంటాడు, మనం ఈయన ఇంకేమన్నా రాద్దాం ఈయన మీద అని మన కోపం వస్తుంటుంది, లేదా మనం దాని మీద ఏదో ఆలోచన చేద్దామని మనం ఉవ్విళ్ళూరుతూ ఉంటాం. అంత దూరం తీసుకెళ్ళి అది అట్లా ఉంచి అని ముందుకెళ్తారు చూసారా. అసలు ఒక్కొక్కసారి అలాంటి వాక్యం ఆయనకు ఒక స్టైల్, అది 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 ఎవరి గురించి రాసినా అంతే. అంటే అంటే అది అట్లా ఉంచి అనటంలో మనం చాలా చిన్న విషయం చూస్తాం. అంటే పతాక స్థాయి దాకా తీసుకెళ్తారు. తీసుకెళ్ళి నేను ఇంత ఆలోచించా, ఇక మీరు ఆలోచించుకోండి అని అనటం అన్నమాట. అది ఆయనకి మాట్లాడుతున్నప్పుడు కూడా అలాంటి స్థితే ఉండేది. ఆయన ఎప్పుడు మాట్లాడుతూ ఆలోచించేటటువంటి లక్షణం లేదు ఆయనకి. మాట్లాడుతూ ఆలోచించదు. ఒక ఫ్రేమ్ వస్తుంది, ఆ ఫ్రేమ్ లో ఏమైనా 4 వాక్యాలు కొత్తగా వస్తే రావచ్చు కాక. ఇది మౌలికంగా సంపత్ కుమార్ గారి యొక్క మార్గం. ఆ తర్వాత ఒక చిన్న ఉదాహరణ, కిన్నెరసాని పాటల్లో ఓహో కిన్నెరసాని జవరాల, ఓహో కిన్నెరసాని జవరాల అని ఒక మాట వస్తుంది. జవ శబ్దానికి ఆదేశం, జవాదేశం వచ్చి జవరాలు లాంటి రూపం ఏర్పడుతుందని బాల వ్యాకరణం చెప్తుంది. ఆయనకి యవ్వనవతి అని చెప్పే అర్థం ఆయనకి ఇష్టం లేదు. ఉద్విగ్న, కిన్నెరసానిలో ఉన్నటువంటి ఆ కిన్నెర ఉద్విగ్న, ఆ ఉద్విగ్న అన్నటానికి కూడా ఆయనకి ఇష్టం లేదు. యవ్వనంలో ఉండే ముగ్ధ కాబట్టి తెలిసి తెలియనితనం, ఆ అర్థాన్ని కూడా ఆయనకి ఇష్టం లేదు. అందుకని వేగిరపాటు కలిగిన స్త్రీ అని ఆయన చెప్పదలుచుకున్నాడు. అందుకని జవ శబ్దానికి మూవర్ణం చేరటము, జవము, వేగము అనే అర్థం తీసుకొచ్చి జవ శబ్దానికి ఆలు శబ్దం చేర్చి వేగవంతమైనటువంటి స్వభావం కలిగిన, వేగిరమైన స్వభావం కలిగిన స్త్రీ అని అర్థాన్ని లాగి ఇలా చాలా చేస్తారు. రామ శబ్దానికి కూడా కొత్త అర్థం చెప్తాడు ఆయన. శబ్ద ప్రయోగం, సాహిత్య విమర్శలో కూడా శబ్ద ప్రయోగానికి ఏమైనా విలువ ఉంటుందా? ఈజీగా అర్థం కావాలి కదా. కానీ సంపత్ కుమార్ గారి సాహిత్య విమర్శలో కూడా అలాంటి పదప్రయోగాలు కనిపిస్తాయి. కానీ సంపత్ కుమార్ గారిలో ఉన్నటువంటి ఒక గొప్ప విషయం ఏంటి అంటే త్వరగా ఆయన ఏం చెప్పదలుచుకున్నారు అన్నది అర్థమవుతూనే ఉంటది. ఎక్కడా క్లారిటీ లేని తనమే ఉండదు. ఒక సందర్భంలో మొన్న హనుమాన్ల భూమయ్య గారే మాటల్లో అన్నారు, సార్ మీరు ఇంత క్లిష్టంగా రాస్తే ఎట్లా అని. ఆయన సిద్ధాంత గ్రంథం చూసి నేను ఒకసారి సార్ని అడిగినాను నేను. అంటే ఓహో
ఇప్పుడేం చూసినావు, ఇంకో 20 ఏళ్ల కింద చూడాల్సిందే అన్నారు. అంటే పత్రికలకు ఈజ్ బాగా గమనిస్తే 55లో ప్రణయ కవితారాధ్య వ్యాసాల నుంచి మొదలు పెడితే ఆయన ఆంధ్రజ్యోతిలో దళితవాద వివాదాలు, భాషకు కులమానాలు ఉంటాయా దగ్గరికి వచ్చే వ్యాసం దగ్గరికి వచ్చేసరికి భాషలో ఎంత ఈజ్ తీసుకొచ్చారు ఆయన. చాలా హాయిగా తీసుకొచ్చిన భాషని అలా వాడేటటువంటి ఒక స్థితిలోకి వచ్చారు ఆయన. ఇది సంపత్ కుమార్ గారిలో ఉండే ఒక మౌలికమైన లక్షణం. ఇది అంటే ఇలా కావ్యంలో తాను ఊహించినటువంటి ఒకనొక అర్థాన్ని లాగటానికి ఆయనకి ఒక్కొక్కసారి వ్యాకరణ శాస్త్రము, ఛందస్సు ఎంత ఉపయోగపడతాయంటే అంత ఉపయోగపడతాయి. అట్లా ఆయనకి అదొక స్వభావం. రెండవది విశ్వనాథ సాహిత్యాన్ని గురించి వాళ్ళ మౌలికంగా ఏమైనా ఆలోచించారు అనేటటువంటి మాటల దగ్గర చాలా విషయాలు చెప్తూ ఉంటాం. కానీ సంపత్ కుమార్ గారిలో ఉన్న ఒక గొప్ప విషయం ఏంటంటే చాలా మంది గుర్తించని ఒక సాహిత్య లక్షణం, సాహిత్య విమర్శ లక్షణం. అదేంటి అంటే రామాయణానికి కావ్యావిర్భావ నేపథ్యాన్ని చెప్పారు ఆయన. మానుషాద శ్లోకానికి జీవుని వేదనకి లింక్ చేస్తారు. అట్లా ఆముక్తమాల్యదికి కావ్యావిర్భావ నేపథ్యం చెప్పారు. ఇప్పుడు మనం పూర్వకవుల కావ్య దృక్పథాల్లో ఉన్నదంతా కూడా అవతారికలో ఉండేటటువంటి మాటల ద్వారా చేసినటువంటి విశ్లేషణనే. అట్లాగే మను చరిత్రలో కవి దృక్పథం ఏమిటి అని ఆలోచన చేస్తారు. ఇక్కడ జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏమిటి అంటే ఒక కవి కావ్య ఆవిర్భావానికి గల పునాదులేంటి అని ఆయన అవతారిక ద్వారా దొరికే, అలాగే ఆశ్వాసాంత గద్యల ద్వారా దొరికేటటువంటి విషయాల్ని చెప్తారు. అవతారికల చరిత్ర చెప్పడం కాదు, అవతారికలు ఇట్లా ఉంటాయని చెప్పడం కాదు. ఆ కావ్యానికి ఆవిర్భావ నేపథ్యం కవి అంతరంగంలో ఎక్కడ ఉంది అన్నది వెలుగులోకి తీసుకొచ్చి మాట్లాడటం గొప్ప విషయం, ఒక మౌలికమైనటువంటి ఆలోచన. ఇది కావ్యావిర్భావ నేపథ్యాన్ని చెప్పుకుంటూ వచ్చేటటువంటిది. అట్లాగే మహాకవి అని, శిల్పమని ఇలాంటి మాటలు చాలా మంది వేగ్గా వాడుతూ ఉంటారు. మహాకవి అన్నదానికి సంపత్ కుమార్ గారు చెప్పే మాట ఏమిటి అంటే నలుగురికి ఆయనని అనుసరించాలన్నటువంటి కోరిక ఉన్నదనుకోండి, ఒక కవిని అనుసరించాలన్న కోరిక ఉందనుకోండి, అలాంటి కోరిక కలిగే స్థాయిలో ఎవడుంటాడో వాడు మహాకవి. నేను స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రాన, నువ్వు స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రాన ఎవరు మహాకవి గారు. అనుకర్తల వల్ల అవుతారు, లేదా వారిని గౌరవించే స్వభావం వల్ల అవుతారు అని ఒక మౌలికమైన చెప్తారు. కథాశిల్పము, ఉపాఖ్యాన శిల్పము. కథాశిల్పం గురించి చాలా మంది మాట్లాడతారు, కానీ ఉపాఖ్యాన శిల్పము అని అన్నప్పుడు కావ్యాల్లో ఉపాఖ్యానాలు వస్తాయి కదా, ఉపాఖ్యానాలు ఏంటి అని అంటూ ఆయన చెప్పిన మాటను గమనించండి, ఎంత ఆలోచనాత్మకంగా ఉంటుంది. కవి తన కావ్యంలో సన్నివేశానుగుణంగా ఏ ప్రయోజనాన్ని సాధించదలుచుకున్నాడో ఆ పాత్ర గుణశీలాదులే కాక ఆ సన్నివేశగత వైఖరిని బట్టి ఉపాఖ్యాన శిల్పం ఉంటుంది. కథలో సన్నివేశము, సంఘటన, పాత్ర ఆధారంగా మొత్తం వెళ్ళిపోతుంది. కానీ మహాకావ్యంలో ఏంటి, మొత్తం కావ్యానికి అది లింక్ కావాలి కదా, లేకపోతే అది పిట్టకథ అయిపోదు. అరణ్య పర్వంలో ఎన్నో కథలు చెప్పారు, ధర్మరాజు కాలక్షేపం కోసం చెప్పారు, కానీ అది తరువాత అతను రాజ్యం చేయవలసినటువంటి ఒకనొక స్థితిలోకి వచ్చినప్పుడు ఇవన్నీ ఎట్లా పునాదులుగా ఉంటున్నాయి అన్న ఒకనొక మౌలికమైనటువంటి లక్షణం ఉంటుంది. ఉపాఖ్యానానికి కథాశిల్పానికి అది తేడా. కథలో రచయిత ఎన్నుకున్న సందర్భం ఉంటుంది, ఉపాఖ్యానంలో మహాకావ్యానికి అవసరమైన సందర్భం ఉంటుంది అని ఒక మౌలికమైనటువంటి ఆలోచన చేశారు. ఇట్లా ఇంకా మాట్లాడుకుంటూ వెళ్తే నేనేదో అవి చేశారు ఇవి చేశారు అని మాట్లాడుకుంటూ వెళ్తానేమో, కానీ కట్టే కొట్టే తెచ్చే అని మనం మాట్లాడితే సంపత్ కుమార్ గారు ఒక కావ్య సౌందర్యాన్ని తాను ఆస్వాదిస్తే
దాన్ని నలుగురికి వెంటనే చెప్పాలనే స్వభావం ఆయన. భక్తి రసమవుతుందా లేదా అన్న ఒకనొక సిద్ధాంతం పైన కూడా ఆయన వ్యాసం రాశారు. భక్తి రస సిద్ధాంతం, భక్తి రసం అవుతుంది అనేటటువంటి ఒకనొక ఆలోచనతో దానికి అన్వయ భాగం కూడా రాసి ఉంటే చాలా మౌలికమైనటువంటి పుస్తకం అయ్యేది. ఆయన ఎప్పుడు సాహిత్యమే, సాహిత్యాన్ని గురించి నలుగురికి పంచటమే ఆయనకు ఆనందం. అలాంటి ఒకనొక స్థితి ఆయనకు ఉండేది. కాగా మొత్తం మీద సాహిత్య విమర్శలో ఆయన చేసిన పని ఏమిటి అనంటే, సాంప్రదాయిక రీతి సాహిత్య విమర్శలో ఎట్లా ఉంటుంది అని చెప్పటం, జాతీయత దేశీయతలకి సంబంధించిన మౌలికమైన అంశాల్ని మన కళ్ళ ముందు నిలపటం, తర్వాత తెలుగు సాహిత్యంలో ఆధునిక సాహిత్యాన్ని దేశీయత భూమిక మీద ఎట్లా చూడాలో నేర్పించటం, నవ్య సంప్రదాయం సాహిత్యోద్యమము అదే కాలంలో సమకాలీన అంశాలకు ప్రతిఘటనగా వచ్చింది, తిరుగుబాటుగా వచ్చింది అని నిరూపించటంలో ఆయన చూపిన ఒక వైవిధ్యం అనుకోండి, ఆయన చూపిన ఒక ఆర్గ్యుమెంట్, ఒక చర్చ, వచన కవిత్వానికి రూపపరమైన ప్రతిపాదన, భావగణాల ప్రతిపాదన, కావ్య ఆవిర్భావం ఎలా జరిగింది కవి అంతర్మథనం నుంచి అని కావ్య ఆవిర్భావాల గురించి చాలా మాట్లాడారు. ఆయన అముద్రిత వ్యాసాలలో 7-8 ప్రబంధాల మీద వ్యాసాలు ఉన్నాయి. ఎందుకు సార్ ప్రబంధాల మీద ఇంత ఎక్కువ రాశారు అని అంటే, ఆయనకి మొదటి నుంచి వాటిలో ఉన్న దేశీయ మూలాల్ని, గృహస్థాశ్రమ ధర్మాన్ని చెప్పకుండా ఇతరేతర విషయాల మీద మన ఆలోచన అంతా వెళ్ళిపోయింది అన్న ఒకనొక కోపం ఉన్నది, లేదా ఒకనొక ఆవేశం ఉన్నది. దాన్ని వ్యక్తం చేసేవారు. ఒకసారి మా ఏవి కళాశాల కోసం ఇలా అనేక విషయాలు ఉన్నాయి. అదే సందర్భంలో సంపత్ కుమార్ గారిలో, సుప్రసన్న గారిలో ఉన్న శేషేంద్ర, శ్రీశ్రీ లాంటి వాళ్ళు చాలా తక్కువ మందిలో కవిత్వ గుణము, విమర్శ గుణము సమపాళ్లలో అలా రంగరించి ఉన్నటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది. రెండూ ఉన్నా ఏదో ఒకదాన్ని మాత్రమే డామినేట్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కానీ సుప్రసన్న గారు, సంపత్ గారు ఒకవైపు తమ ఆలోచనాధారతో కవిత్వ సృజన చేస్తూ ఉన్నారు, అదే సందర్భంలో సాహిత్య విమర్శ కొనసాగుతూ ఉన్నారు. కానీ శ్రీశ్రీకి, శేషేంద్రకి లేని తేడా ఈ ఇద్దరిలో కూడా ఉంది. అదేంటి అనంటే, వాళ్ళ దృక్పథము సాహిత్య విమర్శలో ఉండేటటువంటి వ్యాసాలు ఇంచుమించుగా ఒకలాగా ఉంటాయి. ఇక్కడ సంపత్ గారు కవిత్వం రాసినప్పుడు ఆయన సాహిత్య విమర్శలో సిద్ధాంతాలన్నింటినీ అక్కడ తీసుకొచ్చి చెప్పినట్టు ఉండదు. కానీ తన జాతీయమైన అనుభూతిపరమైనటువంటి విషయాల్ని తనకు యతీంద్రుల వారు కానీ మరో సందర్భం కానీ మనసులో కలిగిన ఒకనొక అలజడిని చెప్పడానికి ఎక్కువగా ఆయన చూస్తారు. దానికి ఆధ్యాత్మికతను జోడించుకుంటారు. అది చింతయంతిలోనూ ఉంది, ఆముక్తలోనూ ఉంది, అంతర్మథనంలోనూ ఉంది. కానీ సాహిత్య విమర్శ దగ్గరికి వచ్చిన మాత్రం కేవలం బుద్ధి. సుప్రసన్న గారు హృదయమే ప్రధానం, హృదయమే ప్రధానము అంటే, సంపత్ కుమార్ గారు సాహిత్య విమర్శలో హృదయం ప్రధానంగా ఆలోచించరా అంటే హృదయం ప్రధానంగా ఉంటుంది. కానీ ఆయన చేసే ఆ బుద్ధిపరమైన, ఆలోచనాపరమైన ఆలోచనలు మనని ఒక ఆర్గ్యుమెంట్ తీసుకెళ్తారు. కన్యాశుల్కం విషయంలో కూడా రెండు విషయాల్ని, అంటే రెండు ప్రచురణల్ని తులనాత్మకంగా చూడటం మొట్టమొదటిసారి సారే చేశారు. అదే సందర్భంలో అక్కడ చాలా మంది సారు కొంచెం కట్టమంచి రామలింగారెడ్డి గారు అనవసరమైన మాటల వల్ల అలంకార శాస్త్రానికి చెడు చేసినట్టుగా, ఏదో స్టేట్మెంట్లు ఇచ్చినట్టుగా అయిపోయినట్టుగా, సంపత్ కుమార్ గారు రసము అనేది లింక్ చేసి ఇతివృత్త నిర్వహణ, పాపం ఆయన మాట్లాడదలుచుకుంది ఓవరాల్ గా ఇతివృత్త నిర్మాణం మీద ఆయన మాట్లాడదలుచుకుంది. కానీ దాన్ని రసంతో లింక్ చేసి, దేశీయ భూమిక కదా అయింది, ఆ రసంతో లింక్ చేయటం వల్ల కొన్ని వ్యతిరేక విషయాలు మనకి వచ్చినట్టుగా కూడా అనిపిస్తాయి. అయినా ఆయన అభిప్రాయాల్ని ఆయన చెప్పటానికి ఎప్పుడూ వెనకాడలేదు, మొహమాటం కూడా లేదు. సార్ ఎప్పుడైనా మీరు ఇంత కొంచెం కటువుగా రాశారంటే, మా ఏవి కళాశాల కోసం ఒక వ్యాసం రాశారు. సార్ చాలా కటువుగా ఉంది సార్ కొంచెం అన్నాను. 70 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా భయపడుతూ రాయాలనా అంటే, భయపడుతూ రాయాలనా అంటే ఆయన స్టైలే రాసే స్టైలే అలా ఉండేది.
కానీ అంతకుముందు ఏవి కళాశాలకి 2 వ్యాసాలు అంతకుముందు రాసి ఉన్నారు. ఈ వ్యాసం అంతకంటే ఘాటుగా ఉందన్నమాట. అంటే అలా అనేవారు. ఎప్పుడు ఏ రకమైన ఆలోచన చేస్తున్నా నలుగురితో పంచుకోవటం, ఏదైనా సందేహం వస్తే సార్ మరణించగానే నాకు అనిపించిన మొట్టమొదటి అంశం, రేపటి నుంచి సందేహం వస్తే ఎవరిని అడుగుతాను? ఇంతే. ఫస్ట్ నాకు వచ్చిన మనసులోకి తోచిన విషయం అదే. అదేమిటి సుప్రసన్న గారు లేరా, యుఏ నరసింహమూర్తి గారు లేరా, ఇంకో పెద్దలు లేరా అనిపిస్తుంది. వాళ్ళతో యాక్సెస్ లేదు. ఒకరిద్దరితో మనకి యాక్సెస్ ఉంది, అందరితో లేదు. సంపత్ కుమార్ గారి దగ్గర ఉండే అంశం ఏమిటి అంటే, లక్ష్మణాచార్య గారు కూడా ప్రస్తావించారు, ఆయన జవాబు చెప్తున్నారా, మనకి ఎడ్యుకేట్ చేస్తున్నారా? జవాబు చెప్పరు, ఎడ్యుకేట్ చేస్తారు. మనం అందులో జవాబు ఉంటుంది. ఇది సంపత్ కుమార్ గారి దగ్గర ఉండే లక్షణం. ఆయన లక్ష్మణరేఖ అనే నా పుస్తకానికి ముందు మాట రాశారు. నేను సార్ ఇంట్లో ఆ సార్ రాసిన కాగితాలన్నీ నేను సర్దాను. ఆ అదృష్టం నాకు దక్కింది. సర్దినప్పుడు లక్ష్మణరేఖకి 5 వెర్షన్లు ఉన్నాయి, ముందు మాటకి 5 వెర్షన్లు ఉన్నాయి. నేను చూసి కళ్ళలో నీళ్ళు వచ్చాయి. 5 వెర్షన్లు రాయటం ఏంటి సార్? రాశారు, ఒక పేజీ వెళ్ళింది, మళ్ళీ ఏదో పోయింది, మళ్ళీ ఇంకో పేజీ, అలా 5 వెర్షన్లు. ఒకటి ఆల్మోస్ట్ 4 పేజీలు దాటిన తర్వాత మళ్ళీ మొదలుపెట్టారు. అట్లా రెండవది ఆయన చేస్తున్న పనిని ప్రోత్సహించటం. ఈ చెప్పుకుంటూ వెళ్తే ఆయన వ్యక్తిగతంగా ఆయనతో ఉండే అనుబంధాన్ని చెప్పాలంటే చాలా ఉంటాయి. కానీ నా జీవితంలో నేను మొట్టమొదటిసారిగా ఒక ప్రొఫెసర్ని చూశాను అన్న ఫీలింగ్, నేను ప్రొఫెసర్లని క్లాస్ రూమ్లో చూశాను, ఇంట్లో ఎప్పుడు చూడలేదు. నేను మొట్టమొదటిసారిగా ఒక ప్రొఫెసర్ని ఇంట్లో కలిసింది, సార్ అప్పటికే రిటైర్ అయ్యారు కాబట్టి, కానీ 2000 సంవత్సరంలో సంపత్ కుమార్ గారిని. అప్పుడు ఇంకా సార్ ఇంకా మిద్దె మీద ఉండే పుస్తకాల రూమ్లో ఉండేవారు. ఆయన చుట్టూ పుస్తకాలు, హైదరాబాద్లో ఉన్న ఇంట్లో. నేను వెళ్ళేసరికి ఆ జుట్టు ఇట్లా చింపిరి, మామూలు ధోతి కట్టుకొని, సార్ ఇంట్లో ఉంటే చొక్కా వేసుకోవటం, బనీన్ వేసుకోవటం కాదు, ఉత్తరీయం ఇట్లా ఉండేది అంతే. పెన్ను, సార్ ఇంతకుముందు చెప్పినట్టు పెన్ను, చుట్టూ పేపర్లు, ఏదో ఒక పెద్ద విషయం ఆలోచిస్తున్నా, ఒక మనిషి ఇట్లా ఉంటాడు అని, అట్లాంటి ఫీలింగ్ నాకు మొట్టమొదటిసారిగా కలిగింది. అలాగే చాలా ఆలోచిస్తున్నా, చాలా కామ్గా ఉండేటటువంటి ఒకనొక ప్రొఫెసర్ కూడా చేకూరు రామారావు. ఎప్పుడు పుస్తకాలు చుట్టూ ఉండవు, కానీ చాలా ఆలోచన నడుస్తూ ఉంటుంది. అలా ఆ ఇద్దరితోనూ ఒక దగ్గరితనాన్ని కలిగి ఉండటం నా అదృష్టం అని భావిస్తూ, సాహిత్య విమర్శ చదివేటటువంటి ఎవరైనా సరే సంపత్ కుమార్ గారి ఆలోచనల్ని, సాహిత్య విమర్శలో ఆయన చేసిన పనులేమిటి, ఆధునిక సాహిత్యాన్ని 2 కోణాలలోనూ అర్థం చేసుకోవాలి. వామపక్ష కోణం నుంచి, భారతీయ కోణం నుంచి అని అర్థం చేసుకోవాలి అని అంటే, ఆ 2 కోణాల యొక్క మంచి చెడులేమిటి అని స్పష్టంగా అర్థం చేసుకోవటానికి సంపత్ కుమార్ గారి యొక్క సాహిత్యం అంతా మనకు దారి చూపుతుంది అని మనం చేస్తూ, 3 ఉపన్యాసాలైనా 3 గంటల కంటే 3 గంటలు తక్కువైపోయింది సార్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటే అని అనిపించింది. అందరికీ ధన్యవాదాలు. మళ్ళీ వచ్చే వారం మళ్ళీ సార్ గురించే మరో సెషన్ కూడా ఉంటుంది. కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.